రేపు షాద్నగర్ తాలూకా బాణల్కట్ట గ్రామంలో రేపు పడకసాయన విగ్రహావిష్కరణ, అదేవిధంగా జ్యోతిరావు పుల్లే గారి ఆవిష్కరణ ఉంది. కాబట్టి షాద్నగర్ కాన్స్టిట్యున్సీలోని అన్ని 6 మండలాల అధ్యక్షులు కానీ విద్యార్థి సంఘం సోదరులందరూ కూడా రేపు కార్యక్రమానికి అందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి మన మండల అధ్యక్షులందరికీ కూడా వాళ్ళందరికీ పిలుపునియాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా టౌన్లో షాద్నగర్ టౌన్లో కూడా అందరూ రేపు వెలకట గ్రామానికి బుధాసుతులంతా రావాలని చెప్పి మనవి చేస్తున్నాం. అదేవిధంగా కొందూరు మండల్ రేపు మున్సిపల్ టౌన్ అక్కడ కూడా ఒకటి ఉంది కనుక అక్కడ కూడా టౌన్ అధ్యక్షుడు ఉన్నాడు. అతనికి కూడా నేను కొందూరు మున్సిపల్ టౌన్కు అందరికీ చెప్పాలని బుధా సోదరులకు అందరికీ చెప్పి అందరినీ తీసుకురావాలని చెప్పేసి అందరినీ కూడా మండల అధ్యక్షులు అందరికీ కూడా అదే నేను కోరుకుంటున్నాను. రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరి ముందు నేను మనవి చేస్తూ ముగించుకుంటున్నాను. రేపు అనగా 9వ తారీఖు మహనీయుల విగ్రహావిష్కరణ మన మహల్ ఎలికట్టలో ఆ అమ్మవారి సాక్షిగా ముదిరాజు బంధువులందరూ ఏకమై ఒక ఐకమత్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు 9వ తేదీ 11 గంటలకు ఈ యొక్క షాద్నగర్ చౌరస్తా నుండి ర్యాలీగా రాష్ట్ర నాయకులతో కలిసి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి మరియు తాలూకా టౌన్ కమిటీ మరియు తాలూకా వార్డు ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు మరియు గ్రామ అధ్యక్షులకు, 6 మండలాల అధ్యక్షులకు తెలియజేయడం ఏందనగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఐక్యతను చాటుకోవాలి, ముద్రాజుల ఐక్యతను చాటుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో షాద్నగర్లో వెలిగిన ఈ జ్యోతి ప్రతి గ్రామం మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక అఖండ జ్యోతిగా పండుగ సాయన్న జ్యోతిరావు పూలే మహనీయులని స్మరించుకుంటూ వారు చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా ఈరోజు ముదిరాజు ముద్దు బిడ్డలందరూ ప్రతి ఒక ఉజ్వలంగా ఒక అఖండ జ్యోతిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇక్కడికి విచ్చేస్తున్న ఎన్ఎంఆర్ నీలం మదన్న గారికి మరియు బొర్ర జ్ఞానేశ్వర్ అన్న గారికి, అలాగే కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారికి, బండ ప్రకాష్ అన్న గారికి, మన స్థానిక గౌరవ శాసనసభ్యులు విర్లపల్లి శంకరన్న గారికి మరియు పార్టీలకు అతీతంగా అందరినీ కూడా ఇన్వైట్ చేయడం అయింది. అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అంజన్న గారిని మరియు శ్రీవర్ధన్ రెడ్డి గారిని, రాష్ట్ర నాయకులు అంద బాబన్న గారిని, అలాగే ఎంపీ మన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్న గారిని ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ముదిరాజు విజయవంతం చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని అలాగే దీనికి సహకరిస్తున్న మండల అధ్యక్షులకు, స్థానిక గ్రామ కమిటీ ముదిరాజు బంధువులకు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పండుగ సాయన్న పాలమూరు రాబిన్ హుడ్ అన్నారు. కాబట్టి ఆయన ఉన్నోళ్ళని కొట్టి లేనోళ్ళని పెట్టిన ఘనత ఉంది. ఈరోజు జ్యోతిరావు పూలేని తీసుకుంటే ఆయన మహనీయులు, ఆయన ఒక విద్య విషయం గురించి ఒక పోరాటం చేసిన వ్యక్తి, ఆదర్శనీయుడు, మహిళకు కూడా చైతన్యం తీసుకొచ్చిన ఒక మహనీయుడు. కాబట్టి వీరిని స్మరించుకోవడము మనం ఒక ఆ ముదిరాజు కులంలో ఉండడం మన అదృష్టం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ముదిరాజు బంధువు తన భుజాల పైన వేసుకొని విజయవంతం చేయాలి. ఈ ఏ ఒక్కరే కాదు, ఇది ముదిరాజులు అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రేపు 9వ తేదీన ఈ యొక్క కార్యక్రమము ఉదయం 10:30కు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ బ్లాక్ ఆఫీస్ కాడికి రావాల్సిందిగా మనవి. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. మన తాలూకా షాద్నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మాలలికట్ట గ్రామంలో రేపు జరిగే పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణకై మన పెద్దలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మన కాన్ఫరెన్స్లో ఉన్న 6 మండలాల ముదిరాజ్ సోదరులు, పెద్దలు అందరికీ రేపు ఈ కార్యక్రమానికి వచ్చి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ చేసి బైక్ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ మల్లేష్ పూజారి ముదిరాజ్, మాలేకట్ట తాలూకా ప్రధాన కార్యదర్శి. జై పెద్దమ్మ. ముదిరాజు బంధువులు అందరికీ షాద్నగర్ టౌను మండల్, కొత్తూరు మండల్, కొందూరు మండల్ అందరికీ మా ముదిరాజు బంధువులకు అందరూ చెప్తున్నా విగ్రహ ఆవిష్కరణ కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. 9వ తారీఖు నాడు షాద్నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో
రేపు జరగబోయే ఎలుకట్టలో పండుగ సాయన విగ్రహావిష్కరణకు రాష్ట్ర పెద్దలందరూ విచ్చేస్తున్నారు కాబట్టి ముద్రాజ్ సోదరులంతా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.